సో, ఈరోజొచ్చేసి బ్యాక్, బైసెప్ కావాలంటే షోల్డర్ గూడా ఇంక్లూడ్ జేస్తాడు మనోడు. కానీ బేసిక్‌గా అయితే బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. సో, ఏం చెప్పారంటే మనకి ఈరోజొచ్చేసి 120 పుల్ అప్స్ అంట. 120 పుల్ అప్స్ అనేవి చాలా ఈజీ గదా! నాకైతే చాలా కష్టం భయ్యా. ఎందుకంటే నేను బిగినర్ గాబట్టి. అది అసాధ్యం. రోజు నార్మల్‌గా బ్యాక్ ఉన్నప్పుడైతే ఒక 50, 60 ఈస్ ఓకే. 70 ఈస్ ఆల్సో ఫైన్. బట్ 120 ఈస్ హారిబుల్ బ్రో. బట్ బయట అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవరు లైక్ టాప్ అథ్లెట్స్ కానీ లేకుంటే జిమ్ బ్రోస్. సో వాళ్ళంతా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ జస్ట్ యూజ్డ్ ఫర్ దట్. వాళ్ళు చాలా గ్రేట్ భయ్యా. అసలు ఎలా యూజ్ అయ్యారో దానికంటే బ్యాక్ కావాలంటే ఖచ్చితంగా పుల్ అప్స్ వచ్చుండాలి. ఇదైతే తెలిసింది మెయిన్‌గా. సో ఈరోజొచ్చేసి మన వర్కౌట్స్ నాది. నా వర్కౌట్స్ వచ్చేసి బేసిక్‌గా 120 పుల్ అప్స్ అంట. ఎంతవరకు చేస్తానో అక్కడే అయిపోద్ది నా పని. కానీ ట్రై చేస్తా 120 పుల్ అప్స్. ఇంకా డంబెల్ రోయింగ్, నెక్స్ట్ బార్బెల్ రోయింగ్, నెక్స్ట్ లాట్ పుల్ డౌన్. సో, నెక్స్ట్ బైసెప్స్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్, ప్రీచర్ కర్ల్స్ అంతే. అక్కడికే అయిపోతుంది నా పని. సో, దట్స్ ఆల్ ఫర్ ద డే. డే కాదు ఇంకోటి చేస్తా.